ఇదిగోండి ఫస్ట్ R5 Mark II ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్నాము. R5 Mark II ఎలా ఉంటుంది, దానిలో ఏముంటాయి అనేది ఫస్ట్ టైం కెమెరా నా చేతిలోకి వచ్చింది. సో ఈరోజు దీని గురించి మనం మొత్తం మాట్లాడుకుందాం ఈరోజు. సో ఈ R5 Mark II ఎరోగామిక్స్ చూస్తే పాత R5 ఎలా అయితే ఉందో అలాగే ఉంది Mark II. సో ఇంకా కొన్ని రకాలైనటువంటి చిన్న మైనర్ మార్పులు ఉన్నాయి, తర్వాత మాట్లాడదాం. యాక్చువల్లీ దీనిలో ఉన్నటువంటి మెయిన్ థింగ్ మనం పట్టుకోవాల్సింది ఏంటంటే ఇది పాత సెన్సార్ కాదు, ఇది కొత్త సెన్సార్, బ్యాక్ ఇల్యూమినేటెడ్ స్టాకర్ సెన్సార్. సో దీనివల్ల ఏంటంటే మనకు ఇంకా కలర్ లెవెల్స్ ఇవన్నీ కూడా కొంచెం హై ఎఫిషియన్స్గా ఉంటుంది. రెండోది ఏంటంటే ఫోకస్ సిస్టమ్ పాతలాగే డ్యూయల్ పిక్సెల్ ఫోకస్ సిస్టమ్, బట్ దే హ్యావ్ యాడెడ్ సంథింగ్ కాల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఐ ఫోకస్ ఏదైతే మనకు R3లో ఉందో అది ఇందులో కూడా ఇచ్చారు. ఎవరినైతే అయితే మనం చూస్తామో వాళ్ళని ఆటోమేటిక్గా ఫోకస్ చేస్తుంది. అలా విధంగా పీపుల్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది. పీపుల్ రిజిస్ట్రేషన్ అంటే ఎవరినైనా చూపించి వీళ్ళు రిజిస్టర్ అవ్వాలని చెప్పి మనం సెట్ చేసుకుంటే అది సెట్ అయిపోతుంది అన్నమాట. ఇది ఆటో ఫోకస్లో వచ్చినట్టుంది. ఇంకొకటి ఏంటంటే వెన్ యూ మీటరింగ్ మోడ్ అంటే ఇప్పుడు మీటర్స్ మనం ఆటోమేటిక్లో షూట్ చేయాలన్నా మాన్యువల్లో షూట్ చేయాలన్నా మీటర్ బయట ఎంత లైట్ ఉందో తీసుకుంటూ ఉంటుంది. అలా బయట ఎంత లైట్ ఉందో తీసుకునేటటువంటి ఆ మీటరింగ్ మనకు ఇందులో చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ 6000+ మీటరింగ్ పాయింట్స్ ఉంటాయి. సో దట్ దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఎగ్జాక్ట్ లైటింగ్ కండిషన్ మనం రీడ్ చేయొచ్చు. తద్వారా ఏంటంటే మన ఫ్లాష్ యూజ్ చేసినప్పుడు ఏదైతే యూజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా దేనికి ఎంత ఇవ్వాలి, షట్టర్ ఎంత కొట్టాలి, ఫ్లాష్ ఎంత కొట్టాలి, తర్వాత ఐరిస్ ఎంత ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మన మోడ్లో పెట్టినప్పుడు వెరీ పర్ఫెక్షన్గా జరుగుతుంది. అంటే ప్రీవియస్లీ జరగదా అంటే కొన్ని కాదు, ఇది ఇంకా పర్ఫెక్షన్. అంటే పాయింట్స్ చాలా పక్కన ఉండడం వల్ల ఆ పక్క దాని నుంచి తీసుకునే అవకాశం లేదు. ఎగ్జాక్ట్ మనం ఏ పాయింట్ పెడతామో ఆ పాయింట్ మీద నుంచి తీసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఇది నాట్ ఓన్లీ లైటింగ్ బట్ వైట్ బ్యాలెన్స్ కూడా, పర్ఫెక్షన్ వైట్ బ్యాలెన్స్ కోసం ఈ మీటరింగ్ మోడ్ పనిచేస్తుంది. అంతేవిధంగా వీడియో విషయానికి వస్తే ఈ వీడియోలో కొత్తగా ఏదైతే C400లో ఉన్నటువంటి XAVC-S, XAVC-HEVS కొడాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇందులో ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు మనకేముండేది H.264 బేస్డ్ కొడాక్స్ ఉండేటిది, బట్ H.264 బేస్ ఫైన్ ట్యూన్ చేసి దేర్ ఓన్ కొడాక్స్ కొన్ని ఉండేటివి క్యానన్కి. మన ఆ కొడాక్స్ ఇందులో ఇవ్వడం జరిగింది. సో XFAVC ఏదైతే ఉందో S, ఇట్ బేస్డ్ ఆన్ H.264 అండ్ HEVC ఏదైతే ఉందో హై ఎఫిషియన్స్ వీడియో కొడాక్, ఇంకో కొడాక్ అది H.265 మీద తయారు చేయబడింది అనమాట. సో ఈ రెండు కొడాక్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇట్ కెన్ షూట్ DCI 4K. ఏదైతే సినిమాకి మనకు 2.3:1 ఏదైతే రేషియో ఉంటుందో DCI 4Kలో షూట్ చేయాలనుకుంటున్నారు. మామూలుగా మన వాళ్ళు ఏం చేస్తారు, HDలో షూట్ చేసి క్రాప్ చేసేసి పెడతారు అనమాట. దానివల్ల వీఆర్ లూజింగ్ సమ్ ఇమేజ్, కొంచెం లూజ్ అయిపోతాం. అలా కాకుండా మనం డైరెక్ట్ షూట్ DCI 4Kలో షూట్ చేయొచ్చు అనమాట. అదే కాకుండా ఇప్పుడు 4K 120 frames per second, అలాగే ఫుల్ హెచ్డీలో 240 frames per second మనం షూట్ చేయొచ్చు. తర్వాత ఇంటర్నెట్లో ఇందులో ఉంది. సో ఈ H.264 మన XFAVC బోత్ ఇంట్రా అండ్ లాంగ్ ఆప్లో రెండిట్లోనూ మనకు దొరుకుతుంది ఇందులో. సో ఎవరైతే ఓన్లీ వీలాగింగ్ చేస్తారో వాళ్ళు లాంగ్ ఆప్లో షూట్ చేయొచ్చు. ఎవరైతే VFX ఆర్ బ్రాడ్కాస్టింగ్ వాట్ పర్పస్లో వస్తుందో దే కెన్ గో ఫర్ అన్ ఇంట్రా ఫ్రేమ్. అలాగే ఆడియో పర్స్పెక్టివ్కి వచ్చేటప్పటికి దిట్స్ హ్యాస్ అన్ 24-bit ఆడియో, వెరస్ ఇట్ ఈస్ అ బ్రాడ్కాస్ట్ రేంజ్ 24-bit ఆడియో వేర్ యూ కెన్ యూజ్ మోర్ ప్లగిన్స్. దాని మీద యూజ్ చేసినా కూడా మీకు ప్రాబ్లం ఏం రాదు. అదొకటి. తర్వాత 4K 120 frames per second. సో ఇంతకుముందు మనం 4K 120 frames per second ఇంతకుముందు కొంచెం హీట్ వచ్చేది, అది ఇప్పుడు ఆ ప్రాబ్లం ఇందులో లేదు. యూ కెన్ డూ 4K 120 frames, వెరీ గుడ్. సెకండ్ థింగ్ ఏంటంటే 8K రా ఇంటర్నల్. సో ఇంకా విజువల్ ఎఫెక్ట్స్ లేకపోతే యు ఆర్ మేకింగ్ అ స్మాల్ మూవీ ఆర్ ఇవన్నీ చేయడానికి రాలో మనం షూట్ చేయొచ్చు. రాలో వీ హ్యావ్ బోత్ రా లైట్ అండ్ రా రెండిట్లు మనం యూజ్ చేయొచ్చు. సో మీకు తెలుసు కలర్ కరెక్షన్లో వెన్ యూ టేక్ ద రా యూ కెన్ కంట్రోల్ ద వైట్ బ్యాలెన్స్, నాయిస్ రేషియో, టెంపోరల్ నాయిస్ రిడక్షన్, ఇవన్నీ కూడా మనం యూజ్ చేయొచ్చు. కలర్ కరెక్షన్ రావిన్సీ ఆర్ సంథింగ్. ఇప్పుడు రా కానీ లేకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. నెక్స్ట్ మెయిన్ పాయింట్ చెప్పాలనుకుంటే ద ఫస్ట్ వన్ నన్ను కాస్త ఎగ్జైట్ చేసింది ఏంటంటే దిస్ కెమెరా హ్యాస్ 16 stops ఆఫ్ డైనమిక్ రేంజ్. 16 stops, ఎస్ 16 stops, ఇట్స్ ట్రూ. 16. హౌ యూ గాట్ 16 stops డైనమిక్ రేంజ్ ఎందుకు వచ్చేసిందంటే మనకి ఇందులో C-Log 2 ఇచ్చారు. ఏదైతే ప్రొఫెషనల్ సినిమా కెమెరాలో ఉంటుందో అది Log 2 మనకి ఇవ్వడం వల్ల 16 stops వచ్చింది. నార్మల్గా ఏమవుతుందంటే Log 2లో వీల్ గెట్ 50, Log 2 వీల్ గెట్ ఓన్లీ 15 stops. బట్ బికాస్ ఆఫ్ ద డిఫరెంట్ సెన్సార్ అండ్ ఆల్ దీస్
different electronic equipment, all this, we are getting a extra 16 stop dynamic range, which is cinema dynamic range. Normal cinema cameras లో ఉంటుంది విధంగా ఆ డైనమిక్ రేంజ్ ఉంది. ఇంకా వెరీ ప్లస్ పాయింట్ మనకు కావాల్సింది ఏంటంటే దీని ఏరోగామిక్స్ మనం చూసుకుంటే దీని లోపల మనకు yes, it is now it is a full HDMI. Now it is a full HDMI. ఇక చిన్న HDMI పెట్టుకొని లాగడం ఇవన్నీ కూడా మనకు ఉండవు అన్నమాట. సో ఆల్మోస్ట్ ఆల్ డైల్ ఇవన్నీ కూడా కామన్గానే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఏం మారలేదు. సో ఎవ్రీథింగ్ మోడ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ కామన్. ఇది కూడా కామన్గానే ఉంది. చూడడానికి మనకు ఒకేలాగా కనిపించినా బట్ లోపల సిస్టమ్ అంతా ఎలక్ట్రానిక్ సిస్టమ్ అంతా మారిపోయింది. సో వాట్ ఆర్ ద కీ పాయింట్స్? వాట్ ఈస్ ద న్యూ థింగ్? ఇట్ ఈస్ అ స్టాక్ బ్యాక్ ఇల్యూమినేటెడ్ సెన్సార్. రెండోది ఏంటంటే ఫోకసింగ్ సిస్టమ్ పెరిగింది, అలాగే మీటరింగ్ మోడ్ స్పీడ్ పెరిగింది. తర్వాత వచ్చేసి వీడియో కోడాక్స్, కొత్త కోడాక్స్ ఇవ్వడం జరిగింది. సో 16 స్టాప్స్ ఆఫ్ డైనమిక్ రేంజ్ విచ్ ఈస్ అ ప్లస్, వెరీ ప్లస్ పాయింట్, డబుల్ ప్లస్. ఓకే, సో యూ కెన్ ఇంకా చెప్పాలంటే ఇక మీ క్రియేటివిటీ ఈజ్ ద ఎండ్. ఓకే, థ్యాంక్ యూ.